వాస్తవంగా మొన్న చెస్కి సంబంధించి సక్సెస్ అయినటువంటి అబ్బాయికి సంబంధించిన వివాదం అట్లాగే నడుస్తుంది. గుకేష్ ఓ పక్కన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా మన తెలుగోడే అన్నటువంటి కారణంగా అందరూ కూడా అభినందించేశారు ప్రపంచ చెస్ ఛాంపియన్ కావడంతో. అయితే ఆ తర్వాత తమిళియన్స్ వచ్చేటప్పటికి అసలు ఉండేది అతను తమిళనాడులో, తెలుగు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు అక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయారు. మా తమిళనాడు అనేది చెస్కి స్పెషల్, ఎందుకంటే విశ్వనాథన్ ఆనంద్ ఆనాడు సాధించాడు 5 సార్లు ప్రపంచ గ్రాండ్ ఛాంపియన్షిప్. ఇప్పుడు అట్లాంటిది ఇతనికి వచ్చింది, మా నీరది మా నేలది అన్నటువంటిది వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు. పైగా అతనికి 75 లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ముందుగా అతని ఖర్చులకి ఇచ్చింది, అట్లాగే ఇప్పుడు 5 కోట్ల రూపాయలు ప్రకటించింది అన్నటువంటిది పత్రికలు సోషల్ మీడియా హైలైట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరే మన రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అభినందించాం, మన తెలుగు ఫ్యామిలీ కాబట్టి. అందులో ఇంకోటి దేశానికి కిరీటం తెచ్చుకొచ్చాడు అతను. మరి మనమేమి డబ్బులు ప్రకటించమా, గిఫ్ట్ ప్రకటించమా, 1 కోటి రూపాయలు ఇదివరకు అయితే కనుక హంపీకి ఇట్లాంటి వాళ్ళకి మనం ప్రకటించేవాళ్ళం. మరి అట్లా అదేమన్నా ప్రకటిస్తామా లేదా అనేది చూడాలి ఇప్పుడు.